హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ హోమ్ స్టోరీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందరికీ నచ్చేలా ఫిష్ కర్రీ తయారు చేస్తున్నాం. మనం ఇంట్లో సాధారణంగా ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఈ కర్రీ చేసుకోవచ్చు. సరే, ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. ఫుల్గా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫిష్ని బాగా కడిగి క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా వాటికి మసాజ్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత నేను 2 పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్ని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే గ్రేవీ బాగా వస్తుంది. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసేసుకున్నాను. ఆనియన్లో సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అవుతుంది అనమాట. సో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టమోటా, 2 పచ్చిమిర్చి వేసి సన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా కలిపి మొత్తం ఫ్రై చేసుకోవాలి నీట్గా. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మొత్తం మెత్తబడిన తర్వాత మనం ఏదైతే మ్యారినేషన్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కలపకుండా ఉంచితే మంచిగా ఫ్రై అవుతుంది. ఆలోపు మనం చింతపండు నానపెట్టుకున్నాను. నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. అది నానపెట్టేసుకొని మొత్తం జ్యూస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఫిష్‌ని చూడండి అసలు ఎలా ఉందో. మొత్తం ఆయిల్ మొత్తం బయటకు వస్తూ ఉంది కదా. సో ఒకసారి తిప్పేసుకొని ఫిష్ పీసెస్ మొత్తాన్ని, తర్వాత ఆ చింతపండు పులుసు ఉంది కదా అది వేసుకుంటే మంచిగా గ్రేవీ రెడీ అవుతుంటుంది. చింతపండు పులుసు పోసిన తర్వాత ఎక్కువగా స్పూన్ పెట్టి తిప్పకూడదనమాట, పీసెస్ ఎరిగిపోతాయి. సో అందుకని అలా కలిపుకుంటే మాత్రం మంచిగా గ్రేవీ రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగా ఆయిల్ పైకి తేలుతూ గ్రేవీ రెడీ అయిందో. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఫిష్ కర్రీ మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారా? నాకు కామెంట్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగుంది.